నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. రైతులకు పంట సాయం, గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా అందజేత జరిగే విధంగా చూసేందుకు, యూరియా బ్లాక్ మార్కెట్లో తరలిపోకుండా కాపాడేందుకు వైకాపా మరోసారి పోరుబాట పట్టిందని ఆదివారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైకాపా అధ్యక్షులు చర్ల జగిరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 9వ తేదీన రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, సానుభూతిపరులు అధికంగా తరలివచ్చి రైతులకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు పేరిట రూపొందించిన పోస్టర్ను నాయకులంతా కలిసి ఆవిష్కరించారు. మండపేట నియోజకవర్గంలో మరి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏదైతే ఈ నెల 9వ తారీఖున రైతు పోరు దీక్ష కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం రెవెన్యూ డివిజన్ స్థాయిలో చేయాలని చెప్పి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆదేశించడం జరిగింది. రైతుకి కనీసం యూరియా కానీ పెట్టుబడికి డబ్బు సాయం కానీ, అలాగే వారి కోకో ఇతర పంటలకి గిట్టుబాటు ధరలు కానీ ఇవ్వలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం, వారి మెళ్ళ వంచి యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా కట్టడి చేయడం కోసం వైఎస్ఆర్సీపీ మరొకసారి ఊరుబాటు పట్టింది. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖున మరి మండపేట ఏదైతే మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలు మరి రామచంద్రపురం ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మిగిలిన 2 డివిజన్స్ అమలాపురం, అలాగే కొత్తపేట డివిజన్లో కూడా ఈ రైతు పోరు కార్యక్రమం మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ రైతులు కానీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరడానికి విజయలక్ష్మి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ జిల్లాలో జగ్గిరెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పార్టీని అనేక కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా బలోపేతం చేయటం జరుగుతుంది. గతంలో కూడా రైతుల విషయంలో 2-3 యాజిటేషన్స్ తీసుకోవటం, అమలాపురంలో ఈ రైతుల గురించి ఆయన ఉద్యమించటం, నిరాహారదీక్ష చేయటం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా ఏదైతే అధిష్టానం ఒక పిలిపించిందో అన్నదాత పోరని 9వ తారీఖుని, దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ రాష్ట్రంలో రైతులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు కూడా తెలియజెప్పేటటువంటి విధానంగా ఈ పోరు జరుగుతుంది. వారికి కూడా బుద్ధి వచ్చేటటువంటి విధానంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు రైతులను ఇబ్బంది పెడుతున్నారో వారికి కూడా బుద్ధి వచ్చేటటువంటి విధానంలో ఈ పోరును నిర్వహించాలని చెప్పేసి సంకల్పించుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చేయడానికి అందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.